ఎంత మధురమైనది యెహోవా నామము. మనము నిన్న రాత్రి నుండి అపోస్తులైనటువంటి పౌలు తన ఆత్మీయ జీవితంలో విజయాన్ని సాధించడానికి గల కారణాలను మనం చూస్తూ ఉన్నాం. అందులో మొట్టమొదటి విషయము మనం గమనించినటువంటి విషయం ఏమిటి అంటే, ఆయన తన ఆత్మీయ జీవితంలో విజయాన్ని సాధించడానికి మొదట తను ఎంత అన్వర్తి పర్సన్ అనేటువంటిది, అంటే తను పనికి వచ్చేటువంటి వాడా పనికి రానటువంటి వాడా అనేటువంటి దాన్ని తను గుర్తించగలిగాడు, తను ఒప్పుకోగలిగాడు. అంతేకాదు తనలో ఉన్నటువంటి లోపాలను తను చాలా త్వరగా, కొంతమంది ఒప్పుకుంటారు కానీ చాలా ఆలస్యంగా ఒప్పుకుంటారు, కానీ ఆయన చాలా త్వరగా ఒప్పుకోగలిగాడు. ఒప్పుకోవటం మాత్రమే కాదు, ఎంత త్వరగా ఒప్పుకోగలిగాడో అంత త్వరగా వాటిని దిద్దుకోగలిగాడు. కాబట్టి ఆయన చాలా వేగంగా ఎదిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక రెండవది ఏమిటి అంటే సింగిల్నెస్ ఆఫ్ పర్పస్, అంటే ఒకే ఒక లక్ష్యము, ఒకే ఒక గురి, దాని కొరకే ఆయన తన జీవితంలో కృషి చేశాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించడం జరిగింది. ఒక అపోస్తులైనటువంటి పౌలు మాత్రమే కాదు కానీ భక్తుల యొక్క జీవితాల్లో మనం గమనించినప్పుడు దాదాపుగా మనం అందరి జీవితంలో కూడా దీన్నే మనం చూస్తూ ఉంటాం. మనము జీవితంలో ఎప్పుడైతే మన యొక్క లక్ష్యము అనేటువంటిది ఒకదాని మీద కాకుండా జీవితంలో 2-3 మీద మన మనస్సును ఉంచుతామో అప్పుడు మన లక్ష్యము అనేటువంటిది బలహీనమవుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ప్రభు అయినటువంటి యేసు కూడా జీవించినటువంటి దినాల్లో అపోస్తులైనటువంటి పౌలు ఎట్లయితే ఉన్నాడో ఇదే అంతకంటే ముందుగా క్రీస్తు ప్రభువులో మనం చూస్తూ ఉంటాం. లూకా సువార్త 9వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. లూకా సువార్త 9వ అధ్యాయము 51 మరియు 52 వచనాలు మనం గమనించినప్పుడు ప్రభు అయినటువంటి యేసుని గురించి తెలియజేస్తూ, ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయలో ఒక గ్రామంలో ప్రవేశించిరి. ఆయన యెరూషలేమును, ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుచుటకు మనస్సు స్థిరపరచుకొని అని ఉంది. యెరూషలేము వెళ్ళటానికి తెలుగు బైబిల్లో ఆయన మనస్సును స్థిరపరచుకున్నట్లుగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అదే మనం ఆంగ్లంలో గనక గమనించినట్లయితే దాన్ని తెలియజేస్తూ ఉంటాడు, దట్ హీ స్టెడ్ఫాస్ట్లీ సెట్ హిస్ ఫేస్ టు గో టు జెరూసలేం. హీ స్టెడ్ఫాస్ట్లీ సెట్ హిస్ ఫేస్, స్టెడ్ఫాస్ట్లీ సెట్ హిస్ ఫేస్ అంటే ఆయన ముఖమును స్థిరపరచుకున్నాడు అనేటువంటిది. ఒక రకంగా ముఖం స్థిరపరచుకోవటం అంటే అది భౌతికంగా కాదు, తన డైరెక్షన్ అనేటువంటిది ఆయన స్థిరముగా ఎంచుకున్నాడు అనేటువంటి దాన్ని. కొంతమంది ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే వెళ్దామంటే ఇక వెళ్దామంతే, చేద్దామంటే ఇక చేద్దామంతే, ఇక రెండవ ఆలోచన వైపు మల్లరు. ఇక్కడ క్రీస్తు ప్రభువుని కూడా మనం గమనించినప్పుడు వాస్తవంగా యెరూషలేము వైపు వెళ్ళటము అనేటువంటిది ఇది చాలా బలమైనటువంటి కారణాన్ని చూపిస్తూ ఉంటారు. అంటే యెరూషలేముకు వెళ్తే తనకి ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రభు అయిన యేసుకు తెలుసు. అనేక సందర్భాల్లో ఆయన తెలియజేస్తూ ఉంటాడు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన సిలువ వేయబడటమో, ఆయన సిలువ వేయబడటం మాత్రమే కాదు, ఆయన ఆ సిలువలో మరణించటమో ఇదంతా జరుగుతుంది అనేటువంటి విషయం తెలుసు. అయినప్పటికీ కూడా రెండవ థాట్ అనేటువంటిది, రెండవ ఆలోచన అనేటువంటిది ఆయనకి లేదు. ఈరోజు మనం కూడా క్రైస్తవ జీవితంలో కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, హింసలు వచ్చినా, అది ఏదొచ్చినా మనము దేనికైతే కట్టుబడి ఉన్నామో ఆ లక్ష్య సాధన వైపు మనం వెళ్ళిపోవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు కొందరి యొక్క ఆత్మీయ జీవితంలో వారు బలహీనపడటానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, వాళ్ళకి కష్టాలు రాగానే ఏమవుతుందంటే వేగం అనేటువంటి తగ్గిపోతుంది. మునుపున్నట్లుగా వారి వేగం అనేటువంటిది ఉండదు, అది తగ్గిపోతూ ఉంటుంది. మునుపు వారి ఆత్మీయ జీవితం ఉన్నట్లుగా, మునుపు వారు ప్రార్థనలో పాల్గొన్నట్లుగా ఇప్పుడు వారు పాల్గొనరు. ఏమవుతుంది అంటే వాళ్ళ వేగం అనేటువంటిది తగ్గిపోతుంది.
కానీ ప్రభు అయినటువంటి యేసును చూడండి, ముందు శ్రమలు హింసలు మాత్రమే కాదు, శిలువ మరణం ముందున్నప్పటికీ కూడా ఆయన వెళ్ళాలి అనుకున్నటువంటి వాడు ఆయన వెళ్ళటానికే నిశ్చయించుకున్నాడు. దాని తెలుగులో ఏమన్నా అంటూ ఉంటాడంటే తన మనస్సును స్థిరపరుచుకొని అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈరోజు మనకు ఆ సింగిల్నెస్ ఆఫ్ పర్పస్, అంటే మనము దేన్నైతే చేరుకోవాలి అని అనుకుంటామో దాన్ని చేరుకునేటువంటి ఆ మనస్సు అనేటువంటిది మనకు ఉండాలి. అది లేనప్పుడు ఏమవుతుందంటే మనం విజయాన్ని సాధించలేం. ఈరోజు మీరు గమనించినప్పుడు లోకంలో కూడా చూసినట్లయితే కొన్ని కష్టమైనటువంటి కార్యాలను సాధించవలసి వచ్చినప్పుడు, ఉదాహరణకు సివిల్స్లో కూడా మీరు అప్పుడప్పుడు ఆ టాపర్స్తో ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉంటారు. మీరు ఎవరినైనా సరే గమనించండి, ఇది నాకు చాలా ఈజీగా వచ్చేసింది, అలా వెళ్ళాను, అటెంప్ట్ చేశానంతే వెంటనే కొట్టేశాను అనే వాళ్ళు ఎవరైనా తెలుసా మీకు? చాలామంది సివిల్స్ అది కష్టం అంటారు, కానీ నా జీవితంలో అట్లేమి లేదండి, జస్ట్ అట్లా వెళ్ళి అట్లా రాసి అట్లా వచ్చింది అనే వాళ్ళని ఎవరినైనా చూసారా? ప్రతిసారి ఆ ర్యాంక్స్ వచ్చినప్పుడు ఆ టాపర్స్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు కదా, అవి నేను చూస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరి వెనకాల ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, ఎంతో శ్రమ పడినటువంటి పరిస్థితులు చెప్తూ ఉంటారు. కానీ ఆ శ్రమ పడినటువంటి పరిస్థితుల్లో మొన్న కూడా హైదరాబాద్ ఒక టాపర్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు సర్దుకొని ఇంటికి వచ్చేసిందట. ఇంటికి వచ్చేసినటువంటి పరిస్థితి తెలియజేస్తూ ఉంది. సర్దుకొని ఇంటికి వచ్చేసి మరలా ఇంటికి వచ్చిన తర్వాత మరలా మనసును స్థిరపరచుకొని మరలా వెళ్ళినటువంటి పరిస్థితులు చెప్తూ ఉన్నారు. అంటే మనము దేన్నైనా సాధించాలి అంటే ఆ సింగిల్నెస్ ఆఫ్ పర్పస్, ఏదైనా సరే ఆమె చెప్తూ ఉంది, చుట్టాలు బంధువులు నీ వల్ల కాదులే, నువ్వేం సాధిస్తావులే, ఏంటి అసలు ఏమనుకున్నావు అని నవ్వేటువంటి వాళ్ళు చాలా ఉంటారు, అవహేళన చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, వెనక్కి లాగేటువంటి వాళ్ళు ఉంటారు. దీన్నంతటినీ దాటుకొని ఎవరైతే తమ మనస్సు స్థిరపరచుకొని ముందుకు వెళ్తారో వాళ్ళు మాత్రమే దాన్ని సాధిస్తారు. అయితే నేను భౌతికమైనటువంటి కార్యాలను సాధించడం గురించి తెలియజేయటం లేదు. ఆత్మీయ జీవితంలో కూడా మనం మన గురి దగ్గరకు, లక్ష్య సాధన దగ్గరకు వెళ్ళాలి అంటే వాళ్ళకు మించినటువంటి అవహేళన, వాళ్ళకు మించినటువంటి అవమానాలు, కొంతమంది మనల్ని చూసి పెద్ద దిగుచ్చాడండి భక్తుడు అని అంటూ ఉంటారు. నిజంగా ప్రార్థనా జీవితంలో మనం ప్రతి కార్యక్రమానికి హాజరవ్వాలి, ఆరాధన టైం అవుతుందని పరిగెడుతూ ఉంటే దేవుడు చెప్పినట్లుగా మనం జీవించాలని, కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా, రాజీ లేకుండా మనం జీవించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే చాలామంది మనల్ని చూసి నవ్వుతూ ఉంటారు. పెద్ద దిగొచ్చాడండి పైనుంచి, నువ్వు ఒక్కడవే వెళ్తున్నావు ప్రార్థనకి, మేమంతా వెళ్ళే వాళ్ళం కాదు, మేమంతా ఇలా ఉన్నాంగా. ఉదాహరణకి అదంతా ఎందుకు, నేను టీవీ సీరియల్ చూడను, నేను ప్రార్థనకి వెళ్తున్నా అనండి. మీ చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్తారు? ఒకసారి ఒక ఆమె చెప్తూ ఉంది, బాప్తిసం పొందాలంటే టీవీలు, సినిమాలు, సీరియళ్ళు అన్నీ మానేయాలంట కదా, అందుకే ఆలోచన చేస్తున్నాను అని అంది. ఈలో పక్కన అదేమి లేదు, మేమంతా తీసుకోవాలా, ఎవరు చెప్పారు నీతో అంటుంది. అంటే దాని అర్థం ఏంటి? పాపం ఆమె ఆమె కరెక్ట్గా చెప్పింది. బాప్తిసం పొందితే ఈ టీవీలు, సినిమాలు, సీరియళ్ళు ఎంత మానేయాలంట కదా, అందుకే నేను ఆలోచన చేసి ఒక దృఢమైన నిర్ణయానికి రావాలని ఆమె అనుకుంటుంటే, ఈ ప్రార్థనకి వెళ్ళే పనికి మాలిన ఆమె చెబుతుంది, అదేం లేదు, ఎవరు చెప్పారు నీతో? అట్లా అంటారు జనాలు, పట్టించుకోబాక అదంతా, మేమంతా వెళ్ళట్లా అంటే మేమంతా చూడలేదు, మేమంతా భక్తి పరులం కాదా, అలా మానేస్తేనే భక్తి పరులు అన్నట్టు చెప్తూ ఉంటారు. కాబట్టి ఒక్కొక్కసారి ఏమిటి అంటే మన చుట్టూ ఉండేవాళ్ళు నిజంగా ఎవరైనా స్ట్రిక్ట్గా ఉందామో, దేవుడు చెప్పినట్లుగా కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉందామో అన్నా కానీ ఈ పక్కన ఉన్న పనికి మాలిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అలా వెళ్ళనివ్వరు. నువ్వు ఒక్కదాని పెద్ద భక్తురాలు మరి దిగొచ్చావు, ఆ టీవీ మానేసిద్దంట, సీరియల్ మానేసిద్దంట. మేము ఎప్పటి నుంచి, మేము బాప్తిసం పొంది ఎంతకాలం అయింది, ఇప్పటికి ఎన్ని సీరియల్ చూడలా, అయినా మేము బాగానే ఉండలా, మా కుటుంబాలు దేవుడు దీవించట్లా, మా పిల్లల్ని దీవించట్లా, ఇలాంటి మాటలన్నీ తెలియజేస్తే నిజంగా మనల్ని అవహేళన చేస్తూ ఉంటారు. ఆ అవహేళన చేసేటువంటి పరిస్థితులు ఏంటంటే మనకు నిరుత్సాహం వచ్చేస్తుంది. కానీ మనము ఖచ్చితంగా మన మనస్సు అనేటువంటిది దృఢపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను నిన్న కూడా తెలియజేశాను, పాత నిబంధన గ్రంథంలో కూడా భక్తుల జీవితాలన్నీ కూడా మనం గమనించినప్పుడు వారు తమ లక్ష్యాన్ని సాధించారు అంటే ఎవ్వరూ సులభంగా సునాయాసంగా వెళ్ళలేదు. మనం గమనించాం, దానియేలు గ్రంథము 1వ అధ్యాయం కనుక చూసినట్లయితే నిజంగా వాళ్ళను మార్చడానికి చేసినటువంటి ప్రయత్నమో సాధారణమైనటువంటి ప్రయత్నం కాదు. 1వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు యెరూషలేము వాళ్ళు యూదా రాజ్యం మీదకు
వెళ్ళినటువంటి ఈ బబులోను రాజు అక్కడి నుంచి 1వ వచనమో, యోధారాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభు యూదారాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలో శేషించిన ఉపకరణములు ఆ రాజు చేతికి అప్పగించిన గనుక అతడు ఆ వస్తువులను షినారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క వస్తువులను తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన వచ్చి, యెరూషలేము మందిరంలో ఉన్నటువంటి వాటిని. అంతేకాదు ఇక్కడ చెప్తున్నాడు 3వ వచనం నుంచి, రాజు అశ్వెనెజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఇజ్రాయేలీల వంశముల్లో ముఖ్యులై లోపము లేని సౌందర్యము, సకల విద్యా ప్రవీణత, జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారే రాజనగరి యందు నిలవదగిన కొందరు బాలును రప్పించి కల్దీల విద్య భాష వారికి నేర్పు. ఎవరిని సెలెక్ట్ చేసుకోమన్నాడు చూడండి. ఏమంటూ ఉన్నాడంటే ఇజ్రాయేలీల రాజవంశములో ముఖ్యులైనటువంటి వారిని, ఆ రాజవంశములో ముఖ్యులైనటువంటి వారిని అంటే యోధా గోత్రం, రాజవంశం అంటే యోధా గోత్రం, దానిలో ముఖ్యులైనటువంటి వారిని లోపము లేని సౌందర్యము కలిగినటువంటి, సకల విద్యా ప్రావీణ్యత కలిగినటువంటి, జ్ఞానము కలిగినటువంటి, తత్వజ్ఞానము కలిగినటువంటి, ఇక్కడ తెలియజేస్తున్నాడు రాజనగరి యందు నిలవదగినటువంటి కొందరు బాలుర్ని నువ్వు రప్పించు. బాలురు, ఈ మాట మీరు చాలా బాగా గుర్తుంచుకోవాలి. ఎవరిని రప్పించాలి? ఎందుకు బాలుర్నే రప్పించాలి? ఉద్యోగాలకి ఎప్పుడు పెద్దోళ్ళు అయితే బాగా పనికొస్తారు కదా. మీరు ఎప్పుడైనా టెర్రరిజం గురించి చదవండి. ఎవరైనా టెర్రరిజంలో వాళ్ళు ట్రైనప్ చేస్తూ ఉంటారు కదా, టెర్రరిస్టులుగా ముసలోళ్ళని తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇస్తారా? ఎప్పుడైనా చూసారా? ఏ దేశంలో అయినా ముసలోళ్ళని పట్టుకెళ్ళి టెర్రరిస్టులుగా ట్రైనింగ్ ఇవ్వటం? ఎందుకని అలా ఇవ్వరు? నిజంగా అనుభవం జ్ఞానం అంటే వాళ్ళ దగ్గరే ఎక్కువ ఉంటుంది, కానీ ఎందుకు వాళ్ళకి ఇవ్వరు? సరే వయసు అయిపోయింది పరిగెత్తలేకపోతారా అని అనుకోవచ్చు. పోనీ ముసలి వాళ్ళు కాకుండా మధ్య వయసు వాళ్ళనైనా ఎంపిక చేసుకుంటారా? ఎంపిక చేసుకోరు. ఎవరిని ఎంపిక చేసుకుంటారు? మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆసక్తి పరులు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి మీరు చదవండి. టెర్రరిజంలోనికి అట్రాక్ట్ చేయాలి అంటే ఏ దశలో ఉన్నటువంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు అనేటువంటిది. నిజంగా మీరు ప్రపంచంలో కనుక చూసినట్లయితే చిన్న చిన్న పిల్లల్ని కనుక అట్రాక్ట్ చేసినట్లయితే, చిన్న పిల్లల్ని కనుక ఆకర్షించి తీసుకొని వెళ్ళినట్లయితే వాళ్ళని ఎట్లా ట్యూన్ చేయాలంటే అట్లా ట్యూన్ చేయొచ్చు. మీరు పెద్దవాళ్ళకి నేర్పాలి అంటే వాళ్ళు నేర్చుకోరు, మళ్ళీ నేర్పుతారు మనకి. అందుకని వాళ్ళ జోలికి వెళ్లకుండా చిన్నపిల్లలు అనుకోండి, ప్రశ్న వేయకుండా ఎట్లా అంటే ఇదిగో దేవుడు దండం పెట్టు అంటే ఒక రాయిని ఎదురుగా పెట్టి దేవుడు దండం పెట్టు అంటే దండం పెడతారు, కాళ్ళ మీద పడు అంటే కాళ్ళ మీద పడతారు. ఏమి ప్రశ్న వేయరు, ఇది ఎట్లా దేవుడు అని చెప్పేసి అడగరు. మీరు బాల్యం అనేటువంటిది ఏమిటి అంటే అది మంచి అయినా సరే చెడైనా సరే నేర్పగలిగినటువంటి, ఏదైనా సరే నేర్పి వాళ్ళని త్రిప్పగలిగినటువంటి వయస్సు. అందుకని ఈయన కూడా ఏమంటున్నాడంటే ఆ రాజు ఎవరిని సెలెక్ట్ చేసుకోమన్నాడంటే ఈ అర్హతలన్నీ కూడా తెలియజేసి కొందరు బాలుని రప్పించి కల్దీల యొక్క భాషను, విద్యను, భాషను వారికి నేర్పించు. కాకపోతే ఇక్కడ బాలుని రప్పించు అంటే ఈ బాలురులో మామూలు బాలురు తగలలేదు వాళ్ళకి. ఎలాంటి వాళ్ళు తగిలే అంటే మన బోటోళ్ళు కనుక తగిలి ఉన్నట్లయితే ఈజీగా మారిపోయి ఉండేవాళ్ళు. కానీ వీళ్ళకి మనం అంటూ ఉంటాం కదా, మామూలు వాళ్ళు తగలలేదు, చాలా ఎలాంటి వాళ్ళు అంటే కఠినమైనటువంటి మనుషులు. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ నిజంగా ఆశ్చర్యం వేసేటువంటి విషయం ఏమిటి అంటే 5వ వచనంలో రాజు తాను భుజించే ఆహారము తను పానం చేసే ద్రాక్షరసంలోంచి అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరములో వారిని పోషించి పిమ్మట తన ఎదుట నిలవబెట్టమని ఆజ్ఞాపించను. అయితే 8వ వచనమో రాజు భుజించు భోజనమో పానము చేయు ద్రాక్షరసం పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. ప్రపంచాన్ని ఏలేటువంటి బబులోను రాజు నెబుకద్నెజరు యొక్క ఆజ్ఞ. కానీ ఆయన ఆజ్ఞను కూడా తృణీకరించినటువంటి ఒక వ్యక్తి, నేను అపవిత్రపరచుకున్నాను, అది రాజు ఆజ్ఞ అయినా సరే రాజు భోజనమైనా సరే అది ఎవరు చెప్పినా కానీ నన్ను నేను అపవిత్రపరచుకోను. నిజంగా ఆ మైండ్ చూడండి ఎట్లా ఉందో. అప్పుడప్పుడు బైబిల్ చదివేటప్పుడు కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి, కొన్ని డీటెయిల్స్ దేవుడు ఇవ్వలేదు. దావీదును ఎవరు పెంచారో కానీ వాళ్ళమ్మ చాలా బాగా పెంచింది, వాళ్ళ అమ్మకు సంబంధించిన డీటెయిల్స్ ఏమీ బైబిల్లో ఇవ్వలేదు. ఇక్కడ కూడా దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో వీళ్ళని ఎవరు పెంచారో కానీ
చాలా బాగా పెంచారు. ఆ బాల్యం ఎట్లా ట్రైనప్ చేశారు అంటే, తమది కానటువంటి దేశంలోకి వచ్చినా కానీ, ఇక్కడ ఉన్నా కానీ మేము అక్కడ ఉన్నట్లుగానే మేము ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని మేము అపవిత్రపరచుకోము. ఆ సింగిల్నెస్ ఆఫ్ పర్పస్. మేము మా దేవుని దగ్గర ఎట్లా ఉన్నామో అట్లనే ఉంటాం. ఇక్కడ మీరు దానియేలు యొక్క జీవితాన్ని గమనించినప్పుడు కాలం అనేటువంటిది, ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే, ఈ దానియేలు ముందు కాలం ఓడిపోయింది. ఒకసారి కాలంతో పాటు మనలో చాలా మార్పులు వస్తాయి. ఒకప్పుడు నువ్వు అట్లుండేవాడివిగా అని అంటారు, అది అప్పుడులే అని అంటాం. మరి ఇప్పుడు కాలాన్ని బట్టి మనలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. కానీ మీరు చూడండి, బబులోను సామ్రాజ్యము, తర్వాత మాదీ పారసీకులు వచ్చారు. ఈ సామ్రాజ్యం అంటే బబులోన్ సామ్రాజ్యంలో కూడా నెబుకద్నెజరు, తర్వాత ఉన్నటువంటి చక్రవర్తులు మారిపోవటమో, ఆ సామ్రాజ్యమే పతనం అయిపోవటమో, ఆ తర్వాత మాదీలు రావటమో, ఇదంతా కూడా మీరు కనుక గమనించినట్లయితే ఇదంతా కూడా కాలం అనేటువంటిది అలా తిరిగిపోతూ ఉంది. కానీ దానియేలు తను యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు, బాలుడుగా ఉన్నప్పుడు ఎట్లయితే ఉన్నాడో అదే రకంగా దేవుని దగ్గర తను అపవిత్రపరచుకోకుండా చివరి వరకు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. వృద్ధుడైన తర్వాత కూడా మీకు బాగా జ్ఞాపకం ఉండి ఉంటుంది, ఆయన సింహాల బోన్లో పట్టడానికి కలిగినటువంటి కారణం ఏమిటి? సింగిల్నెస్ ఆఫ్ పర్పస్. నేను ప్రార్థన చేస్తాను, నేను రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాను. ఇప్పుడు కాదయ్యా, రాజు దగ్గర కాకుండా ఎవరి దగ్గర అయినా కానీ విన్నపం చేస్తే, మనవి చేస్తే సింహాల బోన్లో వేస్తారంటే వేసినా నేను ప్రార్థన చేస్తాను. అంతే. నేను ఎట్లా ఉన్నానో నేను అట్లనే ఉంటాను. నన్ను ఎవరు కూడా మార్చలేరు. రాజు శాసనం కూడా నన్ను మార్చలేదు. నేను ఏ భోజనం చేస్తానో అదే చేస్తాను. నేను ఎట్లా అయితే నా భక్తి ఉంటుందో అట్లనే ఉంటుంది. ప్రపంచం మారవచ్చు, సామ్రాజ్యాలు మారవచ్చు, చక్రవర్తులు మారవచ్చు, కానీ నా ఉద్దేశాన్ని మాత్రం ఈ ప్రపంచంలో ఎవరు మార్చలేరు. అదే మనం అయితే ప్రార్థనకి వెళ్దామని బయలుదేరిన వాళ్ళని కూడా ఆపేవాళ్ళు ఉంటారు తెలుసా? మీరు నమ్మినా నమ్మపోయినా ప్రార్థనకి బయలుదేరిన తర్వాత కూడా చుట్టాలు వచ్చారని ఆగిపోయేవాళ్ళు ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో నేను బయలుదేరాను, నేను ఆగను అనేవాళ్ళు ఉంటారా? మీటింగ్కి రావాలని అనుకుంటామో బెంగళూరు, కానీ ఆ తర్వాత ఆపేవాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమంది చెప్పే కారణాలు ఎలా ఉంటాయంటే, ట్రైన్ టికెట్ దొరకలేదు, వెయిటింగ్ లిస్ట్ వచ్చి ఆగిపోయింది. కొంతమంది ఉంటారు వెళ్ళాలి అంటే వెళ్ళాలి అంతే, టికెట్ దొరికిందా దొరకలేదా, రిజర్వేషన్ అయిందా అవ్వలేదా, లేకపోతే జనరల్ ఎక్కి వెళ్ళిపోతాం, లేకపోతే ఇంకేదైనా ఎక్కి వెళ్ళిపోతాం. అంతేగాని వెళ్ళాలి అనుకుంటే వెళ్ళాలి అంతే. ఇక అక్కడికి ఇదే పట్టుదల ఎలా ఉంటుందంటే, కొంతమంది ఉంటారు వాళ్ళ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయితే మొదటి రోజు మొదట ఆట చూడాలి. చొక్కాయి జినిగిపోయినా, అసలు అక్కడ ఎంతమంది జనాలు ఉన్నా ఏమున్నా కానీ టికెట్ వాళ్ళు సాధిస్తారంతే. అంటే వాళ్ళకి మొదటి రోజు, మా విజయవాడలో మరి ఇటు ఎట్లా ఉంటుందో తెలియదు కానీ మా విజయవాడలో ఎట్లా ఉంటుందంటే, మొదటి రోజు మొదట ఆట చూడాలంతే. అది ఫ్యాన్ అనే దానికి అర్థం. ఫ్యాన్ అంటే ఈ ఫ్యాన్ కాదు, అభిమాని అనేదానికి అర్థం ఏంటంటే మొదటి రోజు మొదట ఆట చూడాలంతే. గొడ్లన్నీ చింపుకున్నా కానీ ఆ టికెట్ సంపాదించి లోపలికి వెళ్ళి కూర్చోవాలి. అది అభిమాని అంటే. నిజంగా ఒక్కోసారి ఇంట్లో వాళ్ళని పట్టించుకోరు, ఇంట్లో వాళ్ళు వద్దురా అంటే ఆగరు. వాళ్ళ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే రాత్రులు అక్కడ ఉండి పెద్ద పెద్ద కటౌట్లు కడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళ అభిమానం ముందు మన అభిమానం ఎందుకు పనికిరాదని. నిజంగా అంతంత కటౌట్లు పనికిరాని వాళ్ళు కడుతూ ఉన్నారు. మనకి పనికొచ్చేటువంటి మన క్రీస్తు ప్రభు కొరకు 4 వాల్ పోస్టులు ఏమంటే రాత్రిపూట రాని వాళ్ళు ఉంటారు తెలుసా? రాత్రి 10 గంటలు దాటాకంటే నిద్ర వచ్చింది బ్రదర్, నేను రాలేను. అయినా బజార్లలో కుక్కలు ఎక్కువైనా ఇప్పుడు విజయవాడలో తెలుసుగా మీకు, వెంట పడుతూ ఉన్నాయి మామూలుగా అని చెప్పేటువంటి మాకు రకరకాల కారణాలు చెప్తారు. మరి మీకు ఎట్లుంటుందో కానీ తెలియదు పరిస్థితి. కానీ విజయవాడలో కుక్కలు ఉన్నాయి, ఇది మైకేల్ గారికి తెలుసు. కుక్కలు ఉంటాయి, నైట్ 10 అయిన తర్వాత చీకటి పడుతుంది, అన్నూరులో చీకటి పడుతుంది, నైట్ 10 అయిన తర్వాత చీకటి పడుతుంది. వాళ్ళు చెప్పే కారణాలు ఎట్లా ఉంటాయంటే, రాలేము, పరిస్థితి, ఇంట్లో కుటుంబం ఉంది. అందరికీ కుటుంబాలు ఉన్నాయి, కుటుంబం లేకుండా రోడ్ల మీద పుట్టి పెరిగే వాళ్ళు ఎవరు ఉండరు, అందరికీ కుటుంబాలు ఉంటాయి. కానీ మరి ఏమిటో లోకంలో అభిమానాన్ని మనం చూసినప్పుడు మన అభిమానం ఎందుకు పనికి రాకుండా పోతుంది? అదేమిటి అంటే ఆ సింగిల్నెస్ ఆఫ్ పర్పస్. అది లేదు మనకి. నేను సాధించాలి, నువ్వు చేయాలి, నేను ఏదనుకుంటే దాన్ని నేను ఎట్లయినా చేయాలి. గడ్డు పరిస్థితులు వచ్చినా కాలం ఎప్పుడూ అనుకూలంగా ఉండాలి అని చెప్పేసి మనం ఎదురు చూడకూడదు. నిజంగా భక్తుల జీవితాలను మనం చూసినప్పుడు ఎవరు కూడా గురి దగ్గరకు అంత సునాయాసంగా ఏమి చేరుకోలేదు.
దానియేలు జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆయన వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా కాలం అనేటువంటిది అలా తిరుగుతూ ఉంది. ఎంతోమంది చక్రవర్తులు మారారు, సామ్రాజ్యాలు మారినాయి, కానీ ఆయనలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని ఎవ్వరూ చెరపలేకపోయారు. ఒక విషయం నేను చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ఇందులో దానియేలు ముందు చాలామంది ఓడిపోయారు. ఎవరెవరు ఓడిపోయారు? 1వ అధ్యాయాన్ని మీరు గమనించినప్పుడు ఇక్కడ దానియేలు ముందు ఎవరు ఓడిపోయారు? నెబుకద్నెజర్ రాజు ఓడిపోయాడు. ఆయన సంకల్పం ఓడిపోయింది. వాస్తవంగా ఆయన ఏమనుకున్నాడంటే, ఇక్కడ మీరు కూడా గమనించండి, దానియేలుని వాళ్ళు మార్చగలిగారు అని చెప్పేసి అంటే ఒక ఆయన అంటున్నాడు, దానియేలుని అవును మార్చగలిగారు. ఏం మార్చగలిగారు దానియేలుని? దానియేలు విషయంలో ఏం మార్చగలిగారు వాళ్ళు? దానియేలు గ్రంథం మనం గమనించేటప్పుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. దర్శనము వారికి కలిగినటువంటి సందర్భాన్ని మనం గమనించినప్పుడు ఆ దానియేలు కళ చెప్పడానికి వచ్చినప్పుడు తెలియజేస్తూ ఉంటారు. దానియేలు వచ్చినప్పుడు ఆ దానియేలు యొక్క పేరుని వాళ్ళు మార్చినట్లుగా చూస్తూ ఉంటాం. 1వ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు వీళ్ళందరి యొక్క, అంటే ఒక దానియేలు మాత్రమే కాదు, వీళ్ళందరి యొక్క పేర్లను మార్చినటువంటి పరిస్థితిని ఇక్కడ చెప్తూ ఉంటాడు. 1వ అధ్యాయం 7వ వచనంలో నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్షాసరు అని, హనన్యాకు షడ్రక్ అని, మిషాయేలుకు మెషక్ అని, అజర్యాకు అబేద్నెగో అని పేర్లు పెట్టిరి. దానియేలుకు వాళ్ళు పెట్టినటువంటి పేరు ఏంటంటే బెల్తెషాజరు అని. వాస్తవంగా అది వాళ్ళ దేవతల పేరు. ఇవాళ కొంతమంది అందుకనే వాళ్ళు బాప్తిసం పొందిన తర్వాత నాకు ఇంకా వెంకటేశ్వరరావు పేరు వద్దండి అంటారు. ఒకసారి ఒక ఆయన అన్నాడు, పేరు మార్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదంటే, లేదులే కానీ వెంకటేశ్వరరావు 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 అంటే నాకు ఆ తిరుపతి గుర్తు వచ్చేది, నాకు ఆ పేరు వద్దు అన్నాడు. అప్పట్లో మా అమ్మోళ్ళు పెట్టారంటే వాళ్ళు ఆ భక్తులు కాబట్టి పెట్టారు, కానీ ఇక అట్లా నేను పిలిపించుకోవడానికి ఇష్టపడటం లేదు. నిజంగా ఆయన థాట్ మంచిది. ఎందుకంటే అది పిలిచినప్పుడల్లా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే మొట్టమొదట వాళ్ళు వాళ్ళ దేవతల పేర్లను బట్టి వీళ్ళ పేర్లు మార్చారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ థింగ్. వాళ్ళు వాళ్ళలో మార్చగలిగినటువంటి మొదటి విషయం ఇదే, చివరి విషయం కూడా ఇదే. ఇక ఎంతకంటే ఏం మార్చలేకపోయారు. మీరు దానియేలును చూడండి, షడ్రక్ను చూడండి, మెషక్ను చూడండి, అబేద్నెగో చూడండి. వాళ్ళలో వాళ్ళు మార్చగలిగింది ఏంటి అంటే ఆ పేరు మాత్రం మార్చగలిగారు అంతే. ఇక అంతకుమించి ఏం మార్చలేకపోయారు. ఇంకేం మారలేదు కూడా. అగ్నిలో పడేశారు, ఏం మారలేదు. దానియేలును తీసుకెళ్ళి సింహాల బోన్లో వేశారు, ఏం మారలేదు. ఒకవేళ వాళ్ళ ప్రాణాలు ఉన్నాయి కానీ వాళ్ళ ప్రాణాలు పోయినా కానీ ఏం మారేవి కాదు. మరి మనలో అయితే ఎన్ని మార్పులు వస్తాయి అంటే 2020లో నేను ఎట్లుండేవాడిని అంటే అని గతం అప్పుడు చూస్తూ ఉంటాం, అప్పుడు ఒకలాగా ఉంటాం. 2021 వచ్చేసరికి ఎట్లున్నామంటే అని ఇప్పుడు గురించి. 2024కి వస్తే ఇప్పుడు ఎట్లున్నాం? మనలో చాలా షేడ్స్ ఉంటాయి. లోకంలో అయితే అపరిచితుడని అంటూ ఉంటారు. అవి మారిపోయినట్లుగా ఏమవుతాయి అంటే మనలో నిజంగా ప్రార్థనకు వచ్చే వాళ్ళు చాలా షేడ్స్ ఉంటాయి. ఆదివారం కనబడేటట్లుగా వాళ్ళు సోమవారం నుంచి కనబడరు, మీరు నమ్మినా నమ్మకపోయినా. చాలామంది ఆదివారం ప్రార్థన బ్రదర్ సిస్టర్ అంటూ ఉంటారు ఇక్కడికి వచ్చి. నిజంగా రోజు ఇట్టే ఉంటారేమో అని అనుకుంటారు. ఎంత బాగా మాట్లాడతారో మర్యాదగా పొలైట్గా. అసలు వాళ్ళు మాట్లాడుతుంటే అసలు ఇల్లు కదా భక్తి పరులు అంటే మనం చాలా వెనకబడి ఉన్నామని అనుకుంటారు. కానీ మిగిలిన రోజులంతా అట్లా ఉండరు వాళ్ళు. సోమవారం నుంచి వాళ్ళలో వేరే వేరే షేడ్స్ కనబడుతూ ఉంటాయి. కానీ మనం ఏమిటి అంటే మనం మారిపోతూ ఉంటాం, వారాన్ని బట్టి మారిపోతూ ఉంటాం, మనుషుల్ని బట్టి మారిపోతూ ఉంటాం, పరిసరాలను బట్టి మారిపోతూ ఉంటాం. లోకంలోనే అసలు సామెత ఉంటుంది, ఏ రోటి దగ్గర ఆ పాట, ఏ ఎండకి ఆ అది అట్లా ఉండాలి. సామెతలు అంటే అట్లా బాగా, ఏ ఎండ దగ్గర ఆ గొడుగు పడుతూ ఉండాలి, ఏ రోటి దగ్గర ఆ పాట పడుతూ ఉండాలి. కాబట్టి ప్రార్థనకు వస్తే ప్రార్థనకు వచ్చే వాళ్ళలాగా ఉండాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు బొట్టు పెట్టరు కొంతమంది. మళ్ళీ సోమవారం నుంచి బొట్టు ఉంటుంది. అంటే పెట్టడం తప్ప ఒప్ప అనే దాని దగ్గరికి నేనేం వెళ్ళటం లేదు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఒకలాగా ఉంటుంది. వాళ్ళు బట్టలు కూడా ఆదివారం ప్రార్థనకు వచ్చేటప్పుడు చాలా మర్యాదపూర్వకమైన బట్టలు వేసుకుంటారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మేము చదువుకునేటువంటి రోజుల్లో చూసేవాళ్ళం చెన్నై స్థానిక సంఘంలో. వాళ్ళు సోమవారం నుంచి వేసే కుర్రోళ్ళు వేసే బట్టలు చూడాలి, రచ్చరచ్చగా ఉంటాయి. కానీ ఆదివారం వచ్చేటప్పుడు ఆడవాళ్ళు చాలా మర్యాదపూర్వకమైనటువంటి బట్టలు వేసుకుంటూ ఉంటారు. కానీ సోమవారం నుంచి వాళ్ళు వేసేటువంటి వేరుగా ఉంటాయి. కానీ మనం అట్లా ఉండకూడదు. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో భక్తులు ఎవరినైనా చూడండి, ఆ సింగిల్నెస్ ఆఫ్ పర్పస్ ఎక్కడైనా సరే ఒకేలాగా ఉండటం,
ఒకేలాగా జీవించటం, వాళ్ళు దాన్ని నేర్చుకున్నారు. ఎలాంటి పరిస్థితులైనా సరే ఒకేలాగా ఉండటం వాళ్ళు నేర్చుకున్నారు. క్రీస్తు ప్రభు కూడా చూడండి, ఇందాక మనం గమనించాం, లూకాసు వార్తలో గమనించినప్పుడు యెరూషలేము వెళ్ళ నభిముఖుడు, అంటే ఆయన యెరూషలేము వైపు తన ముఖాన్ని స్థిరపరచుకున్నట్టు. అంటే ముఖం అంటే ముఖం కాదు, తన ప్రయాణము. అక్కడికి వెళ్తే శిలువతో ఆయన మరణం ఉంటుంది, శిలువ మరణం అని తెలిసినప్పటికీ కూడా ఆయన ఎట్లున్నాడు? మరణించాలనగా నేను వెళ్ళిపోతాను అంతే, శిలువ ఉంది అంటే కూడా నేను వెళ్ళిపోతాను అంతే. ఈరోజు మనమైతే ఆ ఊరు వెళ్తే వాళ్ళందరూ కొట్టడానికి రెడీ అయ్యారండి అని చెప్పేసి అంటే ఓకే, అయితే ఈరోజుకి ఇటొద్దు ఇటు పెడదాం. ఈరోజు మనము అంటే ఇప్పుడు మనము చేస్తూ ఉంటాం కదా స్ట్రీట్ మీటింగ్స్, లేకపోతే ఫీల్డ్ వర్క్ చేస్తూ ఉంటాం కదా, ఇటే వెళ్ళాలా ఇటే వెళ్ళాలా? ఇంకా ఎన్ని ఊర్లోనే మనకి ఇటు వెళ్తే వాళ్ళకి చిక్కుతాం అనుకుంటే అస్సలు మనం నిజంగా కొంతమంది అంటే ఒక రకంగా అది జ్ఞానము అని చెప్పేసి అనిపించుకోవచ్చు. ఒకసారి ఒక ఆయన అన్నాడు, క్రీస్తు ప్రభువుని కొట్టాలని రాళ్ళు ఎత్తినప్పుడు ఆయన కనుమరుగైపోయాడు. ఒక ఆయన చెప్పాడు, ఈ రిఫరెన్సులు భలే తెలిసే, క్రీస్తు ప్రభువుని కొట్టాలనుకున్నప్పుడు రెండురా కొట్టండి అని చెప్పేసి ఎదురెళ్ళలేదు, ఆయన ఏమైపోయాడు? అక్కడి నుంచి మరుగైపోయాడు. అవును, నిజమే, కరెక్ట్గా అది ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా మనం అలాగా కాకుండా మనం ఇంకోవైపు వెళ్ళాలంటే ఒకవైపు అది జ్ఞానమేమో, కానీ మన మనస్సు అనేటువంటిది ఎప్పుడూ కూడా కష్టం వస్తే నేను సేవ చేయను అనే మనస్సు కనుక అయితే అది తప్పు. అన్ని పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటేనే నేను సేవ చేస్తాను, కూల్గా ఉంటేనే నేను సేవ చేస్తాను అని కనుక అనుకున్నట్లయితే ఆ మనసు తప్పు. మన మనస్సు అనేటువంటిది స్థిరంగా ఉండాలి. ఏ పరిస్థితులు వచ్చినా కానీ ముందుకు వెళ్ళిపోవటానికి మనం ఎప్పుడు కూడా నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సింగిల్నెస్ ఆఫ్ పర్పస్ ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో మనం సాధించగలం. అది ఎప్పుడైతే తప్పిపోతుందో, డివైడెడ్ లైఫ్ అని చెప్పేసి అంటారంటే, డివైడెడ్ లైఫ్ అంటే మనకు ఒక గురి కాకుండా 2-3 గురులు ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే ప్రతి గురి బలహీనంగానే ఉంటుంది. కొంతమంది ఉంటారు, పిల్లలు చదువుకునేటప్పుడు ఇంటర్మీడియట్కి వస్తారు, ఏం చదువుతారని అడిగితే అంటే ఎంపీసీ తీసుకుందాం అనుకుంటున్నాను, రాకపోతే అంకుల్ మళ్ళీ ఇంకేదో సిఈసి తీసుకుంటాను. అప్పటికే 2 ఆప్షన్లు ఉంటాయి. నేను అడిగితే అది కూడా రాకపోతే అని. ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఇంకా ఏం ఆలోచన చేయలేదు అంకుల్ అని. ఒకళ్ళు అన్నారు అది కూడా రాకపోతే ఇంకో గ్రూప్ ఉందంట, దాన్ని కూడా లైన్లో పెట్టుకున్నారు. హెచ్ఈసీను ఏదో, అంటే వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి. అంటే మనకేంటంటే ఒకటి ఇది రాకపోతే ఇది రాకపోతే ఇది. కానీ కొంతమంది పిల్లలు ఉంటారు, ఎంపీసీ తీసుకుంటాను, మ్యాథ్స్ చదువుతాను, రాకపోతే ఏ కాలేజీలో వస్తుందో అక్కడే చదువుతాను, ఈ సంవత్సరం రాకపోతే వచ్చే సంవత్సరానికి ట్రై చేసి దాన్నే నేను సంపాదిస్తాను సీటు. ఈ పిల్లలు ఉంటారు కదా, లోకం వాళ్ళని మొండేళ్ళు అంటుందేమో, కానీ సింగిల్నెస్ ఆఫ్ పర్పస్, నేను ఇది చేయాలంటే ఇదే, కాలేజీలో సీట్ రాలేదు, లేకపోతే ఇంకొకటి ఈ కారణాలు వాళ్ళని మార్చలేవు, నేను ఇది చెయ్యాలి అంటే అదే చేస్తారు. కొంతమంది ఉద్యోగం విషయంలో కూడా వాళ్ళకంటూ ఏముండదు, వాళ్ళు డిగ్రీ అయిపోయిందంటే ప్రతి ఉద్యోగానికి అప్లికేషన్ వేస్తూ ఉంటారు, ఏదొస్తే అది. ఈవేళ రేపు కుర్రోళ్ళని కనుక మీరు చూడండి, వచ్చిన ఉద్యోగానికల్లా అప్లై చేస్తారు. నేను అడుగుతూ ఉంటాను, ఇంతకీ నీకు ఏ ఉద్యోగం కావాలని, ఏదొస్తే అదండి అని అంటూ ఉంటారు. అంటే నీకంటూ నీ జీవితంలో నేను దీన్ని చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం లేదు. అంటే ఈరోజు చదువులు అలాగనే ఉన్నాయి, ఉద్యోగాలు అలాగనే ఉన్నాయి, జీవితం అలాగనే ఉంది, ఆత్మీయ జీవితం కూడా అలాగనే ఉంది. పరిస్థితులను బట్టి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ మనం ఏం చేయాలంటే మన గోల్ను మనం ఫిక్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన గోల్ను ఫిక్స్ చేసుకోవటం మాత్రమే కాదు, ఇక దాని నుంచి మనం ఎటు కూడా తొలగకూడదు. పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనం దానియాలను చూసినట్లయితే చక్రవర్తులు మారుతూ ఉన్నారు, సామ్రాజ్యాలు మారుతూ ఉన్నాయి, కానీ వాళ్ళ ఉద్దేశం మాత్రం మారలేదు. మరణించే వరకు వాళ్ళ ఉద్దేశాన్ని ఎవరు మార్చలేకపోయారు. వాళ్ళలో మార్చగలిగిన ఏకైక విషయం ఏదైనా ఉంది అంటే వాళ్ళ పేర్లు మార్చారు ప్రారంభంలో, అదే మొదటి, ఇక అదే చివరి, ఇక అంతే. ఇక అంతకు మించి వాళ్ళలో ఏం మార్చలేకపోయారు. అదే మనల్ని ఒకవేళ మీలో ఎవరైనా సవాల్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారా? కావాలంటే నన్ను మార్చి చూడండి, నా దేవుడి దగ్గర నుంచి నన్ను మార్చి చూడండి అని మీలో ఎవరైనా సవాల్ చేయగలరా? నన్ను ఎవరైనా మార్చి చూడండి, నన్ను ఒక పనికి మాలిన వాడిగా చేయగలిగితే మీ వల్ల అయితే చేయండి. ఆల్రెడీ పనికి మాలిన వాళ్ళ మీద ఇంకా చేసేది ఏముంది? ఆ తగ్గింపు మంచిది. ఎప్పుడు కూడా మనం మన అన్వర్తినెస్ని ఒప్పుకోవాలి. అది నిజమే, మంచిదే. అయితే ఇప్పుడు మనం పనికి మాలిన వాళ్ళగా మనల్ని మార్చడానికి ఇప్పుడు లోకం ఏం చేస్తూ ఉంటుందంటే, లోకస్తుల్లో ఒకటిగా మార్చడానికి ప్రతి వాళ్ళని గురించి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మనము నన్ను ఎవరు ప్రయత్నం చేసినా నేను మారను అని మనం ఫిక్స్ అవ్వాలి. నన్ను ఎవరు మార్చలేరు, మార్చలేకుండా
నా ఆత్మీయ జీవితాన్ని నేను సిద్ధపరచుకోవాలి, నన్ను నేను అట్లా రెడీ చేసుకోవాలి అనేటువంటిది మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. అటువంటి ఆలోచన అప్పుడు మాత్రమే మన ఆత్మీయ జీవితాలు నిలబడతాయి. మనకంటూ ఒక ఉద్దేశం లేకపోతే ఉద్దేశాలు రోజుకొకలాగా మారిపోతూ ఉంటాయి. కాబట్టి మనం గమనించేది ఏమిటి అంటే ఆ సింగిల్నెస్ ఆఫ్ పర్పస్ అనేటువంటిది మనకు ఖచ్చితంగా అవసరమై ఉంది. ఇక అపోస్తులైనటువంటి పౌలైతే ఆయన నేరుగా చెప్పాడు, ఈ ఒకటి మాత్రము నేను చేయుచున్నాను, దిస్ వన్ థింగ్ ఐ డూ. ఒకటే చేస్తున్నాడు ఆయన జీవితంలో. 2 లేదు, 3 లేదు, 4 లేదు, ఒకటి ఆయన జీవితంలో. అదేమిటి అంటే ఆ గురి దగ్గరికే పరిగెత్తుచున్నాను. ఆ బహుమానం, ఏ బహుమానం అయితే కలగాలని ఆయన ఎదురు చూస్తున్నాడో దాని దగ్గరికే పరిగెడుతున్నాడు. వేసే ప్రతి అడుగు చిన్నదో పెద్దదో అటువైపే వేస్తున్నాడు. రెండో వైపు రెండో ఆలోచన లేదు. మూడవది ముఖ్యమైనటువంటి విషయం అపోస్తులైనటువంటి పౌలు యొక్క జీవితంలో మనం గమనించినప్పుడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం మనం గమనించినప్పుడు, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను. బాగా గమనించండి, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు పరిగెత్తుచున్నాను. ముందున్న వాటి కొరకై పరిగెత్తుచున్నాను అనలేదు. ఎట్లా పరిగెడుతున్నాడట? వేగిరపడుచు పరిగెడుతున్నాడు. కానీ ముందున్న దాని కొరకు పరిగెత్తేటప్పుడు ఆయన చేసిన ఇంకొక పని ఉంది. అదేమిటి అంటే వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు పరిగెత్తుచున్నాను. కాబట్టి ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గెలవటానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే వెనక ఉన్న వాటిని మర్చిపోయాడు. అంటే వెనక ఉన్నే మర్చిపోయాడంటే ఏం మర్చిపోయాడు? అసలు ఏమున్నాయి వెనక తిరిగి చూసుకుంటే ఆయన ఏమున్నాయి? అపోస్తులైనటువంటి పౌలు వెనకాల ఏమున్నాయి? పోనీ మన వెనకాల ఏమున్నాయి చెప్పండి. ఆయన వెనకాల తర్వాత కానీ మన వెనకాల ఏమున్నది? అసలు నేను ఎవరో తెలుసా అంటాడు ఒక ఆయన. ఏంటి అసలు నన్ను ఏమనుకుంటున్నావు? నేను ఎవరో తెలుసా? అది తెలియదు చెప్పు అంటాడు ఎదుట ఆయన. అన్నాడు అనుకోండి, అంటే వీళ్ళు ఏంటంటే ఒకప్పుడు నేను గొప్ప గోసని చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఇట్లా ఉన్నానన్నా అసలు మేమేంటనుకున్నాం, మా కుటుంబం ఏమనుకున్నాం అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు. నిజంగా ఇవన్నీ కూడా ఏమిటి అంటే ఆత్మీయంగా మనం ఎదగకుండా చేసేటువంటి కారణాలు అందులో చాలా ఉన్నాయి. ఈరోజు లోకపరంగా కనుక చూసినట్లయితే ఈ హెచ్చింపు అనేటువంటిది ఉంటుంది కదా. అంటే అది మన కులం కావచ్చు, లేకపోతే మన ప్రాంతం కావచ్చు, మన చదువు కావచ్చు, మన ఆస్తి కావచ్చు, ఇంకా చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటిని కనుక మనం మర్చిపోకపోతే ఆ అహం అనేటువంటిది మనలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనలో తగ్గేదానికి అవకాశమే లేదు. మనం గమనించినప్పుడు అపోస్తులైనటువంటి పౌలుని కూడా మనం కనుక చూసినట్లయితే ఆయనలో కూడా వెనకాల చాలా ఉన్నాయి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము మనం గమనించినప్పుడు 11వ అధ్యాయము మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. 11వ అధ్యాయము 21వ వచనము, మేము బలహీనులమై ఉన్నట్టు అవమానంగా మాట్లాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైనా ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయము నేను కూడా ధైర్యం కలిగిన వాడను. అవివేకంగా మాట్లాడుచున్నాము సుమా. ఇది జ్ఞానం కలిగినటువంటి మాటలు కాదు, అవివేకంగా మాట్లాడుచున్నాము సుమా. వారు హెబ్రీయులా, నేను హెబ్రీయుడినే. అంటే నేనేమో తక్కువ అని. వాళ్ళు హెబ్రీయులా, నేను హెబ్రీయుడనే. వారు ఇజ్రాయేలీలా, నేను ఇజ్రాయేలుడనే. వారు అబ్రహాము సంతానమా, నేను అట్టివాడనే. వారు క్రీస్తు పరిచారకుల, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని. ఇక ఇక్కడి నుంచి ఆయనలో ఉన్నటువంటి అంటే ఆయన ఎవరు అనేటువంటి బ్యాక్గ్రౌండ్ తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు మనం కనుక గమనించినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు ఆయన గురించి చెప్పుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. గొప్పతనాన్ని గురించి కనుక చెప్పుకుంటే ఆయన నిజంగా ఒక స్కాలర్. లోకపరంగా కనుక చూసినట్లయితే గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని అభ్యసించినటువంటి వ్యక్తి, ఒక మామూలు వ్యక్తి ఏం కాదు. జ్ఞానంలో కనుక చూసినట్లయితే ఈ 12 మంది అపోస్తులు ఈయన ముందు ఎందుకు పనికిరారు అంటే లోకపరమైన విద్య కనుక చూసినట్లయితే మనకు తెలుసు. పౌలు గురించి చదివేటప్పుడు ఆయన రోమా పౌరసత్వం ఉన్నటువంటి ఒక వ్యక్తి, సాధారణమైన వ్యక్తి ఏమీ కాదు.
ఆయన చూసి అక్కడ ఉన్నటువంటి అధికారులే బెదిరిపోయారు. నువ్వు రోమీయుడువా నాతో చెప్పు, నేను చాలా వెలిచ్చి నేను కొనుక్కున్నాను, దీన్ని ద్రవ్యం ఇచ్చి కొన్నాను అంటాడు. నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావు, నేను పుట్టుకతోనే రోమీయుడిని అంటాడు. నిజంగా రోమా పౌరసత్వం అనేటువంటి చాలా గొప్ప విషయం ఆ రోజుల్లో. ఈరోజు భారతదేశంలో మేమేదో పెద్ద కులమని అంటూ ఉంటారు కదా, అంతకు మించినటువంటి గొప్పతనం అన్నమాట. అయితే ఆయన ఒకటి చేస్తున్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మనం కనుక గమనించినట్లయితే ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమన్నా అంటూ ఉన్నాడంటే, నేను వెనక ఉన్న వాటిని మరచి ముందు ఉన్న వాటిని కొరకై వేగిరపడుచు ఆయన పరిగెత్తుచూ ఉన్నాడు. కాబట్టి మనం చేయవలసింది ఏమిటి అంటే, వెనకాల ఏముంది అని, అంటే ఒకప్పుడు మీరు ఏం చదువుకున్నారు, లేకపోతే ఎంత ఉద్యోగమో, లేకపోతే మీది ఎంత పెద్ద కుటుంబమో, ఎంత సంపాదనో, లేకపోతే ఇవన్నీ కూడా వెనక చాలా కారణాలు ఉండొచ్చు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత వీటన్నింటినీ గనక మనము మన ఆలోచనలో పెట్టుకుంటే మనం ఎట్టి పరిస్థితుల్లో తగ్గింపును మనం ఎట్టి పరిస్థితుల్లో నేర్చుకోలేం. ఈరోజు కొంతమంది ఎందుకు తగ్గింపును నేర్చుకోలేకపోతున్నారు అని అంటే కారణం ఏంటి? ఒక ఉదాహరణ చెప్తాను. కొంతమంది అంటే పెద్దవాళ్ళు, పిల్లలు కాదు, కొంతమంది ప్రార్థనకు అలాగ వస్తారు మీటింగ్కి. కుర్చీలో కూర్చుందామని అలా కూర్చోబోయే ముందు మట్టి కనబడుతుంది, దుమ్ము కనబడుతుంది. వెంటనే ఏం చేస్తారు? మీటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు అనుకోండి, ఈ కుర్చీనే కాదు కుర్చీలన్నీ కూడా దుమ్ముగానే కనబడుతున్నాయి. ఏం చేస్తారు? ఏంటి ఎవరికి తెలియదా? దుమ్మున్న కుర్చీలు ఎప్పుడు చూడలేదు ఇండియాలో? మీరు మీటింగ్లలో అసలు మీ ప్రాంతాల్లో ఎప్పుడు దుమ్మున్న కుర్చీలు వేయలేదా? ఎక్కడ చూడలేదు అసలు. వాస్తవంగా మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, కొన్ని సందర్భాల్లో నేను చూస్తూ ఉంటాను, అందులో దుమ్ము కనుక ఉందనుకోండి, దుమ్ముంటే అలా ఆగిపోతారు, కూర్చోరు. బట్టలు కంటుతుందని అనుకోవచ్చు, ఓకే బట్టలు కంటుతుంది, ఇందులోనే కాదు వరుసగా ఉంది, ఉంటే పిల్లల్ని పిలిచి నాయనా ఒక గుడ్డ తీసుకొని వచ్చి తుడు అని చెప్పేసి అంటారు. పిల్లలు ఎవరన్నా ఉంటే తుడు అని అంటారు. ఇది ఇంకా కొంచెం పర్లేదు. కొంతమంది సేవకులు అక్కడ ఉన్నారనుకోండి, కుర్చీలు బాగలేదండి చూడలేదా మీరు, ఎవరన్నా పిలిచి తుడిపించవచ్చుగా అంటారు. పాపం ఈ సేవకుడు అటు ఇటు చూస్తాడు, ఎవరో ఉండరు. ఇక ఎవరో ఎందుకు లేని గుడ్డ తీసుకొని ఆయనే మొదలు పెడతాడు. నిజంగా నేను నా కళ్ళతో చూసిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. సేవకుడు తుడుస్తుంటే కూడా మీరెందుకు తుడవటం, నాకు ఇవ్వండి గుడ్డ అని అడగనటువంటి వాళ్ళని కూడా నేను చూశాను. తుడిచిన తర్వాత సేవకుడు తుడిస్తే అప్పుడు కూర్చున్న వాళ్ళని చూశాను నేను. ప్రశ్న, ఎందుకు వీళ్ళు తుడవలేకపోయారు? ఒక గుడ్డ తీసుకొని వాళ్ళు ఎందుకు తుడవలేకపోయారు? వాళ్ళ కాళ్ళు పని చేయట్లేదా, చేయి పని చేయట్లేదా, శరీరము వాళ్ళలో బలం లేదా, ఏంటి వాళ్ళకున్న మెకానిజం ప్రాబ్లం ఏంటి? కాలు చెయ్యి, కాలు వంకర చెయ్యి వంకర అంటే ఏమీ లేవు, అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇంకేంటి సమస్య? మళ్ళీ వాళ్ళు బరువు తగ్గాలని రోజు 4 కిలోమీటర్లు నడిచి వచ్చేవాళ్ళు. పనేమీ లేకపోయినా రోజు 4 కిలోమీటర్లు నడుస్తారు బరువు తగ్గాలని. ఇలాంటి పనులు కనుక చేస్తే కాలు చెయ్యి అలాగ కదులుతూ ఉంటే బరువు తగ్గిదిగా, క్యాలరీస్ బర్న్ అయ్యి. మరి ఎందుకు చేయట్లేదు ఇది? ఈ పని చేస్తే తక్కువ, చులకన భావం. ఏంటి నువ్వు కుర్చీలు తుడిసావా అని. నిజంగా మీరు నమ్మరు కానీ కొన్ని సందర్భాల్లో పిల్లలు కదా అని చెప్పేసి సేవకులు మేమేం చేస్తామంటే, ముందు వచ్చిన వాళ్ళకి వీళ్ళు ఒక గుడ్డ తీసుకొని వచ్చినటువంటి వాళ్ళతో తుడిపిస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలతో కుర్చీలు తుడిపించారని అసలు ముందు పంపించినటువంటి తల్లులు ఉన్నారు. అందుకేరా నేను చెప్పాను, ముందు వెళ్తే ఇలాంటి పనులు చెప్తారని. ఎదవా ఆగు, నాతో పాటు వద్దుగాని అంటుంది ఒక తల్లి. ముందు వెళ్తే ఇలాంటి పనులు చెప్తారు, ఆగు. వాళ్ళు ఉంటారు కదా, చేసుకోలేరా అని అంటూ ఉంటారు. అంటే నువ్వు ఎలాగూ తొడవు, నీ పిల్లలు కూడా ఏమి నేర్పుతున్నాం మనం వాళ్ళకి? మనలో ఏంటి సమస్య అంటే ఈగో ప్రాబ్లం, అహము. నేను దుమ్మన్న కుర్చీలో కూర్చోవటం అదొక లెక్క. పోనీ దుమ్మన్న కుర్చీలో కూర్చోకూడదు, పోనీ తొడవచ్చుగా అంటే నేను తొడవటం ఏంటి? వాళ్ళందరూ కూర్చునే కుర్చీలు అంటే నేను తుడిసేదాన్ని వాళ్ళు వచ్చి కూర్చునే వాళ్ళ, ఇలాంటి ఆలోచన కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మన వెనక ఉన్నటువంటి వాటిని నేను ఏంటి అనేటువంటిది మనం మర్చిపోలేమో మనం ఏమీ చేయలేం. మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళలేం. ఆత్మీయ జీవితంలో క్రీస్తు యొక్క సారూప్యాన్ని అందుకోవాలి అంటే ఈ ఈగో అంతా కూడా తీసి మడిచి పక్కన పెడితే తప్ప మనకు సాధ్యపడదు. కానీ ఈరోజు ఏంటంటే మనం వచ్చేటప్పుడు మన అహమంతా కూడా మూట కట్టుకొని ఇక్కడికి వస్తూ ఉంటాం. మీరు కావాలంటే గమనించండి, కుర్చీలు అయిపోయినాయి, దయచేసి ఎవరైనా కింద కూర్చోండి అమ్మా, పిల్లలు కూర్చోండి, ఎవరైనా కూర్చోండి అంటే మనకి ఏమి వినపట్లేదు, అసలు నేను చెప్పే తెలుగు మనకు అర్థమే కావట్లేదు అన్నట్టు ఇలా చూస్తుంటారు. పోనీ పేరు పెట్టి పిలిస్తే బాగుండదని వాళ్ళ అమ్మాయి ఎవరన్నా, నాయన ఎవరన్నా, పిల్లలు ఎవరన్నా అంటూ ఉంటారు. ఒకసారి నేను మీటింగ్లో చూస్తున్నా, పిల్లోడు లేవబోతుంటే కూర్చో అని తల్లి ఇలా లాగేసింది, కూర్చో అని చెప్పేసి. ఆ పిల్లోడు కూర్చున్నాడు. అంటే ఇంతమంది ఉన్నారు కదా, నువ్వే లేవాలా మనమే లేవాలా అన్నట్లుగా.
నాయన పిల్లలు కూర్చోమంటున్నారు, ఏంటి నువ్వు ఎట్లా కూర్చున్నావు, నువ్వు వెళ్ళి కింద కూర్చొని పంపించాలి కదా. ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచే నువ్వు కింద కూర్చోటటువంటి కుర్చీలో కూర్చొని నేర్పితే రేపు పెద్దయిన తర్వాత ఏమి నేర్చుకుంటారు వాళ్ళు? మనం ఎలాగూ నేర్చుకోలేదు, ఏమి నేర్చుకుంటాం మనం? ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఈ వెనక్కున్న వాటిని అన్నింటినీ కూడా మనం చూస్తున్నాం, నేనేంటి అనేటువంటి మన మనస్సులో నుంచి తీసివేయలేకపోతున్నాం. అందువల్ల మనం ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం. అపోస్తులైనటువంటి పౌలు అంత వేగంగా ఎదగటానికి కలిగినటువంటి కారణం ఏమిటి అంటే, నేను ఒక్క విషయం చెప్పి ముందుకెళ్ళిపోతా. అక్కడ ఒకసారి మా విజయవాడలో ఒకరు అడిగారు, మన విజయవాడలో ఉన్న వాళ్ళందరూ ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, ఎక్కడో బయట జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఆస్తుల మీద ఆస్తులు కొన్నారు అని. అక్కడే కాదు, మీరు ఎక్కడైనా సరే గమనించండి, ఉండూరు వాళ్ళేమో వెనకబడి ఉంటారు, బయటూరు నుంచి వచ్చిన వాళ్ళేమో చాలా డెవలప్ అవుతూ ఉంటారు. మీ వైపు అట్లా కాదా? అసలు అట్లా కాదు. అంతేనా? మీరు ఏ ఊరైనా చూడండి, ఉండూరు వాళ్ళేమో అలాగనే వెనకబడి ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఉండూరు వాళ్ళు ఉండూరులో అద్దె ఇళ్లలో ఉంటారు. పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళు ఇల్లు మీద ఇల్లు కొంటుంటారు. ఎక్కడ స్థలాలు ఉంటే అక్కడ కొంటుంటారు. వాళ్ళని చూసి వీళ్ళు అసూయ, ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి ఇంత డబ్బులన్నీ. కారణం ఏంటి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? మా విజయవాడలో అయితే మగవాళ్ళు నిక్కరేసుకొని లాగు వేసుకొని బండ్లు లాగుతూ ఉంటారు, మూటలు మోస్తూ ఉంటారు. ఏ పని దొరికితే ఆ పని చేస్తారు సిగ్గుపడకుండా. అదే మా విజయవాడ వాళ్ళు అయితే, ఈ ఊర్లో ఆ పనికి వెళ్ళటం ఏంటి, మనం బలెవడివి, లేకపోతే లేకపోయింది, అట్లాంటి పనులకు నన్ను పిలవద్దు. నిజంగా వాళ్ళు వెళ్ళరు, ఇళ్లలోనే ఉండి అవసరమైతే అద్దెంట్లో అద్దె కట్టుకుంటారు, కానీ సొంతిల్లు సంపాదించాలని ఉండదు. వాళ్ళైతే మగవాళ్ళు కష్టపడతారు, ఆడవాళ్ళు కష్టపడతారు, పిల్లలు కష్టపడతారు. వాళ్ళందరూ కూడా కష్టపడి రూపాయి దాచుకొని వాళ్ళు కొనుక్కుంటుంటే ఎక్కడి నుంచో వచ్చి నిన్ను కొంటా ఉన్నారు. మేళ్ళ మీద మేళ్ళు, మిద్దుల మీద మిద్దులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, ఎక్కడి నుంచి వస్తాయి? నీలో ఉన్న ఈగో, ఆ అహం ఉంది కదా, అది అడ్డుపడిపోయింది. నేను ఇది చేయను, నేను అది చేయను, నేను అక్కడికి వెళ్ళను, నేను ఇక్కడికి వెళ్ళను. దానివల్ల ఏమైపోయిందంటే నీ అహమో, వాస్తవంగా ఇక్కడ చెప్పడం కాదు, కానీ ఇక్కడికి వచ్చి నిక్కడ దొడుక్కున్నాడు, కానీ అక్కడ వాళ్ళ ఊరిలో నిక్కడ దొడుక్కోడు ఆయన. నిజంగా వాళ్ళ ఊరు పెళ్ళిళ్ళకి బయలుదేరేటప్పుడు చూడాలి, బంగారం గింగారం, కార్లు గీర్లు, వాళ్ళ బట్టలు, నిక్కర అసలు కనబడదు. అంటే వాళ్ళు కూడా వాళ్ళ ఊరిలో నిక్కర దొడుక్కోరు. ఇప్పుడు నువ్వు డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి? నీ ఊరిలో నీకు అహం అడ్డొచ్చింది కాబట్టి పక్క ఊరే నిక్కర తొడుక్కో. నిజంగా మన ఊరిలో మనం తొడుక్కోలేం. మనకు తెలుగులో సామెత ఉంటుంది కదా, పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మలేం. వీళ్ళందరూ చూస్తుంటారు, వీళ్ళు చూస్తుంటారని మనకి అహం అడ్డొచ్చింది. ఆ అహం అడ్డు రావటం అనేటువంటిది అభివృద్ధికి ఒక గొప్ప నిరోధం. అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో సాధించలేం. అయితే పక్కూరు వెళ్ళటం, అక్కడికి వెళ్ళటం, ఇక్కడికి వెళ్ళటం కాదు, కానీ ఆత్మీయ జీవితంలో అలాంటి అవకాశం లేదు. ఏ ఊరు వెళ్ళటానికి కూడా ఆత్మీయ జీవితంలో మనకున్న ఒకే ఒక్క అవకాశం ఏంటంటే వాటన్నింటిని కూడా వెనక ఉన్నటువంటి వాటిని మర్చిపోవాలి. ఇక మీదట నేనేంటి అనేటువంటిది పూర్తిగా మర్చిపోవాలి. అలా ఎవరైతే మర్చిపోయి ముందుకు వెళ్ళగలుగుతారో ఆత్మీయంగా వాళ్ళు వెళ్ళిపోగలుగుతారు, చాలా వేగంగా వెళ్ళగలుగుతారు. ఎవరైతే నేను ఇది అని అనుకుంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏమి సాధించలేరు. అపోస్తులైనటువంటి పౌలు ఎలా అంత వేగంగా ఆయన క్రీస్తులాగా ఎదగగలిగాడు అంటే వెనక ఉన్న వాటిని మర్చిపోయాడు. నిజంగా ఒకసారి మీరు గమనించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఆయన జీవితంలో, అంటే మునుపు అపోస్తులైన పౌలు ఏంటి అని ఒక్కసారి మీ మనసులో పెట్టుకొని ఇప్పుడు ఆయన పడినటువంటి శ్రమలు చూడండి. అపోస్తుల కార్యములు, అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము మనం గమనించినప్పుడు ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు. 23 నుంచి, క్రీస్తు పరిచారకుల వెరివని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడిని, మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుతున్నాను. 24వ వచనంలో, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణముల వలనైనా, నదుల వలనైనా ఆపదల్లోనో, దొంగల వలనైనా ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైనా ఆపదల్లోనో, అన్యజనుల వలనైనా ఆపదల్లోనూ, పట్టణముల వలనైనా ఆపదల్లోనూ, అరణ్యముల్లో ఆపదల్లోనూ, సముద్రములో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకా చెప్పవలసినవి అనేకములున్నవి. ఇప్పటికే చాలా చెప్పాడు ఆయన. అంటున్నాడు ఇంకా చెప్పాల్సిన అనేకం ఉన్నాయట.
ఇందులో ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఏమిటి అంటే అపోస్తులైనటువంటి పౌలు స్టెఫను చనిపోయినప్పుడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? పిలాతులాగా చేతులు కడుక్కొని ఇలాంటి పనులు అయితే నాకు భాగం లేదని వెళ్ళిపోయి దూరంగా ఉన్నాడు. అట్లా లేడా? చావునకు ఎలా చంపారు ఆయన్ని? రాళ్ళతో కొట్టి చంపారు. రాళ్ళతో కొట్టి చంపటం అనేటువంటిది ఎలాంటి ఒక చావో మీరు ఊహించుకోగలరా? రాళ్ళతో కొట్టి చంపితే ఎట్లా ఉంటుందనేటువంటిది? త్వరగా ప్రాణం పోదు. ఓకే, రాయి వేసేటువంటి వాళ్ళకు ఎట్లాంటి మనస్సు ఉండాలి? మీ చేతికి ఒక రాయి ఇచ్చి ఇదిగో ఇక్కడ కొట్టు, కరెక్ట్గా చూసి ఇక్కడ కొట్టని ఇంత రాయి ఇచ్చారనుకోండి, చూస్తూ చూస్తూ ఒకరిని కొట్టగలరా? ఒకవేళ ఒక రాయి తీసుకొని వేశారు, తగిలింది, అబ్బా అన్నారు, అమ్మా అని చెప్పేసి అన్నారు, రక్తం కారుతుంది, ఏం పర్లా, ఇదిగో రెండో రాయి తీసుకో, ఈసారి ఇటువైపు కొట్టు, ఇక్కడ తగలాలి, చిన్న మెదడు మొత్తం పగిలిపోవాలి అని చెప్పేసి అన్నారు. చూస్తూ చూస్తూ కొట్టగలరా? మన వల్ల కాదు. అపోస్తులైనటువంటి పౌల్లో ఉన్నటువంటి ఒక క్రూరమైన మనిషి ఉన్నాడు లోపల. ఎంత క్రూరమైనటువంటి మనిషి అంటే అప్పుడప్పుడు ఈ మనిషి ఇట్లెట్లా మారిపోయాడని ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అపోస్తుల కార్యగ్రంథము 8వ అధ్యాయం చదివేటప్పుడు కూడా ఆయనలో ఉన్నటువంటి ఆ క్రూరమైనటువంటి మనిషి ఇంకా మనకు కనబడుతూనే ఉంటాడు. అపోస్తుల కార్యములో 8వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 8వ అధ్యాయము దేవుని వాక్యం రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 1వ వచనము, ఆ కాలమందు యెరూషలేములోని సంఘానికి గొప్ప హింస కలిగింది, అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇదంతా కూడా ఎవరి వల్ల కలుగుతుంది అని అంటే ఇక్కడ చెప్తూ ఉంటాడు. 3వ వచనము, సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఆడవాళ్ళని ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఈడ్చుకొని వెళ్తూ ఉన్నాడు ఆడవాళ్ళని. ఎంత జాలి హృదయం అయింది! ఎట్లాంటి మనిషి ఆయన? ఈ వాజ్ ఎ మర్డరర్, నరహంతకుడు. ఆయనే చెప్తూ ఉంటాడు ఆయన ఎట్లాంటి వాడు. పూర్వము హింసకుడును దూషకుడును ఆయన నేను అని అంటాడు. ఆయన మాటలను చెప్తాడు, హింసకుడు నేను. కానీ అంత హింసకుడైనటువంటి మనిషి ఇప్పుడు ఎట్లా మారిపోయాడంటే 11వ అధ్యాయం మనం కనుక గమనించినట్లయితే అక్కడ చెప్తూ ఉంటాడు. 24వ వచనము, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను, 3 మారు బెత్తములతో కొట్టబడ్డాను, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను, 3 మారు ఓడ పగిలి శ్రమ పడ్డాను. నిజంగా అంతమంది కొడుతూ ఉంటే కనీసం చెయ్యన్నా లేవలేదు. ఇప్పుడు ఏంది, నేనెవరో తెలుసా అని అన్నాడు ఎవరితో అయినా. వెనకునే మర్చిపోయాడు. ఇప్పుడు ఆ పాత మనిషి పౌల్లో వెతికినా కనబడ్డు. అదే మనలో అయితే లోపల ఉంటాడు మనిషి. అప్పుడప్పుడు మనమే చెప్తాం, లోపల ఉన్న మనిషిని బయటికి రానియొద్దు అని అంటాం. లోపల ఉన్న మనిషి బయటకు వస్తే నేను మంచోడిని కాదు, నీ మంచిగా చెప్తున్నా, వెళ్ళిపో ఇక్కడి నుంచి. లోపల మనిషి బయటకు వచ్చాడంటే మాత్రం బాగుండదని. అంటే మన లోపల ఉన్నాడని మనకే తెలుసు, ఆ మనిషి ఇంకా చచ్చిపోలేదు. ఆ మనిషిని లోపల అలాగ దాచిపెట్టుకొని తిరుగుతూ ఉంటాం అన్నమాట. అవసరం వచ్చినప్పుడు బయటకు వదులుతూ ఉంటాం. నిజంగా కొంతమందిలో ఆ లోపల మనిషి అలా ఉంటాడు, అలానే ఉంటాడు. కానీ అపోస్తులైనటువంటి పౌలు ఆ వెనకున్నవి పూర్తిగా మర్చిపోయాడు. ఆ లోపల ఉన్న మనిషి అలాగనే ఉండి అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది మన ఆత్మీయ జీవితం? అప్పటి వరకు చాలా జాగ్రత్తగా కాపాడుకున్నటువంటి ఆ విట్నెస్ అంతా ఏమవుతుందంటే ఒక్క క్షణం చాలు, ఆ నోరు అలా వదిలేసాము అంటే, చెడ్డ మాటలు వచ్చినాయి అంటే అంతే చాలు, అయిపోయింది, పూర్తిగా ఫెయిల్ అయిపోతాం. దాని కొరకే అపవాది చూస్తూ ఉంటాడు. కానీ అపోస్తులైనటువంటి పౌలు వెనక ఉన్నటువంటి వాటిని పూర్తిగా మర్చిపోయాడు. పూర్వమైతే హింసకుడు, పూర్వమైతే దూషకుడు, కానీ ఇప్పుడు ఎవరిని హింసించే స్థితిలో లేదు, తనే హింస పొందే స్థితిలో ఉన్నాడు. పూర్వమైతే దూషించాడు, కానీ ఇప్పుడు ఎవరిని దూషించే స్థితిలో లేదు. తన్ను దూషిస్తే కూడా వాళ్ళని తిరిగి దీవించేటువంటి వాడిగా ఉన్నాడు, తన్ను శపిస్తే కూడా. ఈరోజు మనం అట్లా ఉండగలుగుతున్నామా? ఒకప్పుడు మనం ఏంటనేటువంటిది కాదు, ఇప్పుడు మనం ఎట్లా ఉండగలుగుతున్నాం? వెనక ఉన్న వాటిని నేను మర్చిపోయానో, కంప్లీట్గా 100% మర్చిపోయానో, అసలు వెనక ఉన్న వాటిని నేను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవటం లేదా అనే వాళ్ళు ఎంతమంది ఉంటాం? అసలు మనం ఏం మర్చిపోయాం? సిగ్గుచేటు ఏంటంటే స్థానిక సంఘంలో కూడా కులం గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మరి మీ దగ్గర లేరేమో, కానీ పెళ్లి సంబంధం దాకా వచ్చేసరికి మా కులం వాళ్ళకి అనేవాళ్ళు ఉన్నారు. అసలు నీ కులం ఎక్కడిది? నేను అప్పుడప్పుడు అడుగుతా, ఏ వచనం ప్రకారం కులం గురించి మాట్లాడుతున్నావు నువ్వు? చెప్పు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ వచనం ఒక్కసారి చూపించు.
మన దేవుడు కులం అనేది పెట్టలేదు, బైబిల్ కులం అనేది పెట్టలేదు. కులం పెట్టింది ఎవరు? మనుస్మృతి పెట్టాడు. ఆ మను రాసిన దాన్ని నువ్వు ఫాలో అవటం ఏంటి? ఎప్పుడైతే ఆ మను రాసినటువంటి ఆ మనుస్మృతిని నువ్వు ఫాలో అయ్యావో నువ్వు ఎంత మాత్రం క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అయితే నువ్వు బైబిల్ ఫాలో అవ్వాలి. నువ్వు ఎప్పుడైతే మనుస్మృతిని ఫాలో అయ్యావో నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు ఇంకా హిందువుడివే. కాబట్టి ఈ రోజుకి కూడా క్రైస్తవ్యంలోకి వచ్చి సంఘంలోకి వచ్చి నేను ఇంకా ఈ కులము ఆ కులమని మనం మాట్లాడుతున్నామంటే వెనక ఉన్నదని నువ్వు మర్చిపోలేదు, మోసుకొచ్చుకుంటున్నావు, సంఘంలోకి మోసుకొచ్చుకుంటున్నావు. సిగ్గుచేటు. నిజంగా ఇవాళకి సంఘాన్ని గురించి వాళ్ళు కులాన్ని గురించి మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు, లేదంటే ప్రాంతాల గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు, భాషా భేదాలు ఉంటాయి, ఇక ధనవంతులు బీదలు అనేటువంటి భేదాలు అయితే చాలా బాగా ఉంటాయి. ఇటువంటి అనేకమైనటువంటి భేదాలతో మనం ఎట్లా ముందుకు వెళ్ళగలుగుతాం? ఇవన్నీ మనం మర్చిపోయినటువంటి రోజునే ఆత్మీయంగా మనం అభివృద్ధి అనేటువంటి చెందగలం. ఇవన్నీ మన మనస్సులో ఉన్నంత వరకు మనం ఎప్పటికీ కూడా ఆత్మీయంగా అభివృద్ధి అనేటువంటి సాధించలేం. కాబట్టి అపోస్తులైనటువంటి పౌలు చెప్పినటువంటి విషయం ఏమిటంటే వెనక ఉన్న వాటిని మర్చిపోయాను అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి మనం కూడా చేయవలసినటువంటి పని ఏమిటి అంటే వెనక ఉన్నటువంటిది మర్చిపోవాలి. క్రీస్తు ప్రభు కూడా భూమి మీద జీవించినప్పుడు అంటే ఈ మాటే కానీ అంటే ఇదే అర్థం వచ్చే మాట మరొక రకంగా చెప్తూ ఉంటాడు. మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి వచ్చిన భాగము లూకాసు వార్త మనం గమనించేటప్పుడు ప్రభు అయినటువంటి యేసు జీవించినటువంటి దినాల్లో ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 9వ అధ్యాయము మనం గమనించినప్పుడు 62వ వచనము యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడెవడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదని వానితో చెప్పాను. దాని అర్థం ఏంటి? వెనక్కి చూడమన్నా వద్దనా? అదే పౌలు చేసింది, అదే వెనక ఉన్న వాటిని మర్చిపోయాడు. ప్రభువైన యేసు చెప్పింది కూడా ఏమిటి అంటే నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడెవడు కూడా దేవుని రాజ్యానికి పాత్రుడు కాదంటే నువ్వు వెనక చూడొద్దు. అపోస్తులైనటువంటి పౌలు ఏం చేశాడంటే వెనక్కి తిరిగి చూడకుండా వెనకున్నాయని కూడా మర్చిపోయాడు. నువ్వెప్పుడు కూడా వెనక్కి చూడొద్దు. నీ గతం ఏమిటి అనేటువంటిది నువ్వు ఎప్పుడు కూడా చూడొద్దు. నువ్వేంటి అనేటువంటిది నువ్వెప్పుడు చూడొద్దు. నువ్వు చూడవలసిందల్లా ఏమిటి అంటే నీ ముందు ఉన్నటువంటి గురువు వైపే నువ్వు చూస్తూ నువ్వు ముందుకు వెళ్ళాలి. దయచేసి ఎప్పుడైతే మనం క్రైస్తవ్యంలో వెనక్కి చూసి ఇంకా నేను ఈ కులము, ఇంకా నేను ఈ ప్రాంతము, లేకపోతే మా భాష ఇది, మా వాళ్ళది, ఇటువంటి తారతమ్యాలు మనం ఎప్పుడైతే మన మనసులో పెట్టుకుంటామో ఎప్పటికీ కూడా మనము ఆత్మీయంగా అభివృద్ధి అనేటువంటిది సాధించలేం. ఆ ఎదుగుదల మన సొంతం కానే కాదు. ఈ అహమ్ము, ఈ గర్వం ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే మనల్ని ఆపేస్తాయి, నిరోధిస్తూ ఉంటాయి, అడ్డుబండలు అవన్నీ కూడా. వాటిని దాటి వెళ్ళిపోవలసినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే మనము క్రీస్తులోనికి మనం వచ్చేటప్పుడు ఆ నీళ్ళలో మునిగామో ఆ నీళ్ళలో మునిగినప్పుడు ఏం జరగాలి? అక్కడ మన పొడి బట్టలన్నీ కూడా తడిసిపోయి తడి బట్టలు అయ్యి బయటికి రావాలి. అంతేనా? కాదా? పొడి బట్టలుగానే ఉండి బయటికి రావాలి. అట్లా కూడా కాదు. మరి ఏం జరగాలి? అక్కడ నీళ్ళలో మునిగినప్పుడు ఏం జరగాలి? నీళ్ళలో మునగటము అంటేనే సమాధి చేయబట్టము. సమాధి ఎవరిని చేస్తారు? చచ్చిన మనిషిని సమాధి చేస్తారు, బతికున్న వాళ్ళని చేయరు కదా. మరి నిజంగా చచ్చాడా నీలో ఉన్న పాత మనిషి? లేచి కూడా మళ్ళీ అదే కులం అని మాట్లాడుతున్నాడంటే నీలో ఉన్న పాత మనిషి చచ్చాడా లేకపోతే బతికే ఉన్నాడా? పాత మనిషి కులం అని మాట్లాడాడు నీళ్ళలో మునక్కముందు. నీళ్ళలో మునిగి యువతలకు వచ్చాక కూడా, బాప్తిసం పొంది యువతలకు వచ్చాక కూడా కులం అని మాట్లాడుతున్నాడు. అంటే నీలో ఉన్న పాత మనిషి చచ్చాడా బతికే ఉన్నాడా? ఖచ్చితంగా 100% బతికే ఉన్నాడు, రుజువది. కాబట్టి పాత మనిషి చావలేదు. మనం ఏం చేసామంటే నీళ్ళల్లా ఆ బతికున్న పాత మనిషినే అందులో ముంచి ఆ పొడి బట్టలు తడి బట్టలుగా చేసి లేచి బయటకు వచ్చామంతే. నిజంగా పాత మనిషి చావలేదు. పాత మనిషి కనుక చనిపోతే మరలా ఆ వెనక ఉన్న వాటిని మనం ఎప్పుడూ కూడా మనం గుర్తు చేసుకోకూడదు. అవన్నీ కూడా అక్కడ మనం పాతి పెట్టేయాలి, కప్పెట్టేసేయాలి. ఇంకా అవన్నీ కూడా మనతో పాటు తిరిగి లేచి రాకూడదు. క్రీస్తు ప్రభు కూడా చెప్తూ ఉంటాడు, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడని వానితో చెప్పాను. కాబట్టి వెనక వైపు నువ్వు చూడొద్దు అని చెప్పేస్తున్నాడు. అపోస్తులైనటువంటి పౌలు సేమ్ అదే చేశాడు. వెనక ఉన్న వాటన్నింటినీ కూడా మర్చిపోయి ఆయన ముందుకు వెళ్ళాడు. చివరిగా మనం గమనించేటువంటి మరొక విషయం ఏమిటి అంటే, సమయం అయిపోయింది, 9 గంటలు, నేను ముగించేస్తాను. ఒక పాయింట్ మాత్రం నేను చెప్తాను. అదేమిటి అంటే ఆయన 3వ అధ్యాయం 14వ వచనము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఏమంటూ ఉంటాడంటే, క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురియోతగే నేను పరిగెత్తుచున్నాను.
13, 14 వచనాలు మనం ఇందాక కూడా చూసాము. వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. తెలుగులో గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని అన్నాడు. గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కానీ మీరు ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అనేటువంటి ఆ మాటను కనుక గమనించినట్లయితే మనకు అట్లా రాయడు. అది ఒకసారి ఎవరి దగ్గరైనా సరే ఇంగ్లీష్ కనుక ఉన్నట్లయితే 3వ అధ్యాయము 14వ వచనమో ఏమనుందో ఒక్కసారి గమనించండి. గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని తెలుగులో ఉంది కదా. గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఏ వర్షన్ అయినా సరే పర్వాలేదు, ఒకసారి చూడండి. ఫిలిపియన్స్ 3:14. ఫిలిపియన్స్ 3:14. I press on toward the goal. I press on toward the goal unto the praise of the high calling of God in Christ Jesus. I press on toward the goal. I press on toward the goal. ఇక్కడ మీరు గమనించినప్పుడు ఐ ప్రెస్ ఆన్ అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఐ ప్రెస్ ఆన్, ఐ ప్రెస్ టువర్డ్ ద గోల్ లేదా టువర్డ్ ద మార్క్ అని కొన్ని ట్రాన్స్లేషన్లో ఇచ్చాడు. కానీ ఇక్కడ ఐ ప్రెస్ అనేటువంటి ఒక మాట కనబడుతుంది కదా. ఐ ప్రెస్, నేను తొయ్యబడుతున్నాను అనేటువంటి మాట ఉంది కదా. గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్న దగ్గర ఆ తొయ్యబడటము అనేటువంటి ఆ మాట అనేటువంటిది పరిగెత్తటంలో లోపల ఉంది, కానీ అంత అర్థవంతంగా అయితే అది లేదు. ఇక్కడ ఆ ప్రెస్ అన్నటువంటి మాటను కనుక మీరు గమనించినట్లయితే ఆ ప్రెస్ అనేటువంటి మాట డియోకో అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. డియోకో అనేటువంటి పదము. ఆ డియోకో అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే టు పుట్ ఇన్ ర్యాపిడ్ మోషన్. టు పుట్ ఇన్ ర్యాపిడ్ మోషన్. దాన్ని పరుగు అని అన్నాడు తెలుగులో. కానీ పరుగు అంటే మనం ఏదో అని అనుకుంటాం. టు పుట్ ఇన్ ర్యాపిడ్ మోషన్. దాన్ని మీరు ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే ప్రెస్ ఆన్ అని చెప్పేసి అన్నాడు. అంటే అపోస్తులైనటువంటి పౌలు ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతూ టు పుట్ ఆన్ ఇన్ ర్యాపిడ్ మోషన్, టు పుట్ ఇన్ ర్యాపిడ్ మోషన్ అంటే ఆయన నెట్టివేయబడుతున్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే త్రొయ్యబడుతూ ఉన్నాడు. ఇప్పుడు మీరు ఇక్కడ నించున్నారు, మిమ్మల్ని ఎవరూ దొయ్యలేదు. ఎట్లుంటారు మీరు? ఎట్లనే ఉంటారు, అంతే కదా, ఎక్కడికి కదలరు. మిమ్మల్ని వెనక నుంచి ఎవరో నెట్టారు, ఇప్పుడేమవుతారు? కదులుతాం ఖచ్చితంగా ఇక్కడి నుంచి. ఎంత కదులుతాం అనేది ఎంత గట్టిగా నెడతారనే దాని మీద ఆధారపడి ఉంటుంది, అంతే కదా. ఎంత గట్టిగా నెడితే అంత గట్టిగా కదులుతాం. నిజంగా క్రీస్తులో ఆయన అంత గట్టిగా ముందుకు వెళ్ళటానికి కారణం ఏంటంటే ఆయన నెట్టబడుతూ ఉన్నాడు. దాన్ని తెలుగులో నేను గురి యొద్దకు పరిగెత్తుచున్నాను అని అన్నాడు. ఆ ర్యాపిడ్ మోషన్ ఉంది కదా, దాన్ని వాస్తవంగా ఇక్కడ ఉంది. ఆ నెట్టబడటం అనేది ఇక్కడ ఉంది. అంటే భౌతికంగా మనల్ని వెనక నుంచి నెట్టడం కాదు, ఇక్కడి నుంచి ఆ నెట్టబడటం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి మనకైతే ఆదివారం ఆరాధన టైం అవుతుంది, వెళ్దాం అసలు ఇక్కడ చురుకే ఉండదు. నిజంగా ఇక్కడ గనక నెట్టబడ్డాము అంటే మనం ఉండలేము. మెకానిజంలో ఎక్కడ ప్రాబ్లం ఉందంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది మనకు. అసలు ఇక్కడి నుంచి నెట్టబడటం అనేది జరగటం లేదు మనకి. కొంతమంది ఆత్మీయ ఎదుగుదలకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇక్కడ నెట్టబడుతూ ఉన్నారు, వాళ్ళు త్రొయ్యబడుతూ ఉన్నారు, అసలు వాళ్ళు ఉండలేరు అక్కడ. మరి చాలామందికి అయితే ఎట్లా ఉందంటే పరిస్థితి ఇక్కడ అసలు ఏమీ చలనమే లేనటువంటి స్థితిలో ఉన్నారు. తెలుగులో చెప్తే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అని అంటారు కదా, అట్లా ఉంటుందన్నమాట పరిస్థితి. ప్రశాంతంగా ఉంటుంది. అరే నేను క్రీస్తులోకి వచ్చి 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 25 ఏళ్ళు అయింది, నా పరిస్థితి ఏమిటి? నేను గురి దగ్గరికి ఎంతవరకు వెళ్తున్నాను? నా ఆయుష్ అయిపోతూ ఉంది, ఇంకా నాకు ఎంతకాలం ఉంది? ఇంకా చూస్తే నేను క్రీస్తులాగా అంత ఎదగాల్సిన పరిస్థితి ఉంది అనేటువంటిది ఇక్కడ ఏమైనా ఆలోచన ఉందా? ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే దాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఐ ప్రెస్ టువర్డ్ ద మార్క్ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ద హై కాలింగ్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఐ ప్రెస్ టువర్డ్ ద మార్క్. నేను ఆ గురి దగ్గరకు నెట్టబడుతూ ఉన్నాను, కానీ మనం నెట్టబడటం లేదు. ఆయన నెట్టబడ్డాడు కాబట్టి ఎంత గట్టిగా నెడితే అంత గట్టిగా వెళ్ళిపోతారు.
అది మనకు మనం భౌతికంగా చూసినట్లయితే ఫిజిక్స్ మనకు బాగా తెలుసు కదా, గమనశక్తి మనకు బాగా తెలుసు. ఎంత గట్టిగా ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది, దీన్ని అంటే దీనికి మీరు ఫిజిక్స్ ప్రకారం కనుక చూసినట్లయితే దీనికంటూ ఒక వెయిట్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి కదిలించాలి అంటే ఏం చేయాలి? ఈ వేలు పెట్టి ఇట్లా అన్నాం, అవ్వదు. ఒకవేళ బాగా గట్టి బరువు ఉందనుకోండి, ఈ వేలుకి అవ్వదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వెయిట్కి మించి ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే ఈ భూమి యొక్క ఆకర్షణ శక్తి ఉంటుంది కదా, దీన్ని ఇక్కడే నిలపాలి అని ఆ వెయిట్ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తేలిగ్గా ఉందనుకోండి, ఆ వెయిట్ అనేటువంటి తక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది, వెంటనే కదులుతుంది. ఈ బరువు ఎంత పెరుగుతుందో అంత బలంగా ఆకర్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని కదిలించాలి అంటే దానికి మించినటువంటి ఆపోజిట్ ఫోర్స్ అనేటువంటి దాని మీద పనిచేయాలి. అది పని చేసినప్పుడు ఏమవుతుందంటే నెట్టబడతాం. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమై ఉంటుంది. మనలో కదలకుండా ఉండేటువంటి ఆ స్థితి ఉంది కదా, దానికి మించినటువంటి ఫోర్స్ వచ్చి నెట్టింది అంటే అప్పుడు మన ఆత్మీయ జీవితం కదులుతుంది. అది నెట్టబడనంత వరకు మన ఆత్మీయ జీవితం కదలదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఒక చిన్న హోంవర్క్ చేయండి. ఏంటి ప్రసంగాల్లో కూడా హోంవర్క్లు ఉంటాయి అనుకోకుండా, అపోస్తులైనటువంటి పౌలు వేటి వల్ల నెట్టబడ్డాడు? వేటి వల్ల నెట్టబడ్డాడు ఆయన? ఎందుకు అంత బలంగా నెట్టబడ్డాడు? వాటికి అసలు ఆ కారణం ఏంటి? అది కనుక మనకు అర్థమైతే మనం ఎందుకు నెట్టబడటం లేదు, మనకి ఎక్కడ మిస్ అయింది అనేటువంటి విషయం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కానీ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మనము మన ఆత్మీయ జీవితంలో ఆ ఫోర్స్ అనేటువంటిది ఖచ్చితంగా మనకు అవసరం. అది వచ్చి కనుక మనలో ఒక తోపు దోసిందంటే ఎగ్గిరి అవతల పడతాం, గురి దగ్గరికి వెళ్ళిపోతాం, ఆగం, మనం ఎక్కడా ఆగం. గత సంవత్సరంలాగా ఈ సంవత్సరం ఉండదు. నేను చెప్పాను, ఆ గ్రాఫ్ అనేటువంటిది అలాగ పెరుగుతూనే వెళ్ళిపోతూనే ఉంది, ఆగలేదు. పరిగెడుతూ 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 చివరికి మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను అనేటువంటి స్థితికి ఆయన వెళ్ళిపోయాడు, ఎక్కడ కూడా ఆగలేదు. కానీ మనం కనుక గమనించినట్లయితే ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉన్నాం. 5 ఏళ్ల క్రితం ఇలాగనే ఆరాధన చేస్తున్నాం, ఇదే ఆత్మీయ స్థితి, ఇదే మాటలు, ఇదే ఆలోచనలు, పెద్దగా ఏం మారలేదు. 5 ఏళ్ల తర్వాత ఇవాళ కూడా ఆరాధనకి రెగ్యులర్గా వస్తున్నాం, పాటలు బాగానే పాడుతున్నాం, కానీ ఇదే మాటలు, ఇదే ఆలోచన, ఇదే ఆత్మీయ స్థితి. ఇంకొక 5 ఏళ్ల తర్వాత కూడా ఏమన్నా మార్పు ఉంటుందంటే ఆ పెద్దగా ఏం మార్పు ఉండదు. కానీ భౌతికమైనటువంటి మన జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆత్మీయ జీవితంలో నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేటువంటి ఆలోచన లేదు, నెట్టబడాలి. ఒక విషయం చెప్పి ముగిస్తాను. లోకంలో కూడా చదువుకునేటువంటి పిల్లలు ఉంటారు. ఈ చదువుకునే పిల్లల్లో కూడా ఇక్కడ నెట్టబడుతూ ఉంటుంది కొంతమందికి. అందరిలా నేను ఉండకూడదు, నేను బాగా చదవాలి, నేను మంచి మార్కులు తెచ్చుకోవాలి, నేను ఏదో సాధించాలి, ఈ ఆలోచన ఇక్కడ ఉంటుంది వాళ్ళకి. పైకి చుట్టానికి బాగానే ఉంటారు, కానీ లోపల వాళ్ళని ఏం చేస్తుందంటే ఆ ఆలోచన వాళ్ళని పుష్ అప్ చేస్తూ ఉంటుంది. పుష్ అని చెప్పేసి అంటాం కదా, నెట్టేస్తూ ఉంటుంది. ఆ నెట్టడం వల్ల ఏమవుతారంటే వాళ్ళు ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, వీళ్ళందరినీ దాటుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మీరు గొప్ప గొప్ప కార్యాలు సాధించిన వాళ్ళని ఎవరినైనా చూడండి, వాళ్ళకి ఇక్కడ ఏం చేస్తూ ఉంటుందంటే లోపల నెట్టబడుతూ ఉంటుంది. నువ్వు ఇట్లా ఉండకూడదు, నువ్వేదో సాధించాలి అనేటువంటిది. ఆ నెట్టబడినటువంటి వ్యక్తులే వాళ్ళు ముందుకు వెళ్తారు సమాజంలో. ఆ తపన లేనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అట్లనే ఉంటారు. ఆత్మీయ జీవితంలో కూడా అది ఎప్పుడైతే మనల్ని నెడుతూ ఉంటుందో ఆ నెట్టినప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఆ నెట్టేటువంటి పరిస్థితి లేదు అనుకోండి, అట్లనే ఉంటాం, మనం ఏమీ ఎదగం. ఆయన ఎదగటానికి ప్రధానమైనటువంటి మరొక కారణం ఏమిటి అంటే, తెలుగులో అయితే నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని చెప్పేస్తున్నాడు కదా. ఆ ర్యాపిడ్ మోషన్ అనేటువంటిది, ఆ ర్యాపిడ్ మోషన్, నిజంగా ఆ పదము ర్యాపిడ్ మోషన్ అనేటువంటిదే చాలా ర్యాపిడ్ అనేటువంటిది తీవ్రమైనటువంటిది. మోషన్ అంటే కదలిక, చాలా తీవ్రమైనటువంటి వేగమైనటువంటి కదలిక అనేటువంటిది ఆయనలో సంభవిస్తూ ఉంది. అందుకని అట్లా వెళ్ళిపోతూ ఉన్నాడు ముందుకి. ఆ నెట్టబడేటువంటి ఆ గమనశక్తి అనేటువంటిది మనకు అవసరం. అంటే భౌతికమైనటువంటి గమనశక్తిని గురించి నేను మాట్లాడటం లేదు, ఇక్కడ మానసికంగా ఆలోచనలో అటువంటి ఆ గమనశక్తి అనేటువంటిది మనల్ని పుషప్ చేస్తూ ఉండాలి, తోస్తూ ఉండాలి, అప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి అపోస్తులైనటువంటి పౌల్లో అది ఉంది, అది ఆయన్ని ఉండనివ్వటం లేదు, తోసేస్తూ ఉంది, ముందుకి వెళ్ళిపోతూ ఉన్నాడు ముందుకి. మనల్ని కూడా అది తోసేస్తూ ఉందనుకోండి, మనం ముందుకు వెళ్తాం. కాబట్టి మనం అట్లా వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. అలాగే మనమందరం కూడా వెళ్దాం, క్రీస్తులాగా మనం ఎదుగుదాం, మనము మన ఆత్మీయ జీవితాల్లో వలపడునుగాక. ఇంతవరకు ఓర్పుతో ఉన్న మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.